అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇవాళ కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. రెండు పార్టీల కండువాలేసుకున్నాడు మెడలా, నామినేషన్ వేసిండు జూబ్లీ హిల్స్ లా. ఇంగ్లీషులనే ట్రాన్స్లేట్ చేసింది టీచరు. బాబు మాట్లాడితే మినిమం ఉంటది కదా సారు. గాజులేసుకునే కార్యం పెట్టుకున్నారు దోస్తులు. నన్నెందుకు విలువలేదని ఓ ఆమె పంపింది నోటీసులు. కార్ల పోయొచ్చినట నీళ్లు, లీటర్కు పోతుందట 60 కిలోమీటర్లు. ఈ గౌన్కి 9.5 కోట్లు. రేటు చూసి షాక్ అవుతున్నారు పబ్లిక్. ఒకరికి నోటీసులు పంపుతున్నామంటే ఏం కారణమై ఉంటుందిలా? అప్పు తీసుకొని ఎగ్గొట్టిర్రను, భూమి జాగా పంచాది అయితేనో, ఇంకేదైనా సమస్య అయితే నోటీసులు ఇస్తారు అంతేనా? కానీ ఇక్కడ ఒక అక్క గాజుల కోసం కేసు పెట్టింది. అట్లని బంగారు గాజులేమో అనుకునేరు, కాదు. మరి అసలు ఆ పంచాది ఏందో తెలుసుకుందాం పాండ్రి. ఆడ లేడీస్ల దోస్తులు గాజులు వేసుకున్నాడు, సుట్టపోళ్ళు కలిసి గాజులు వేసుకున్నాడు అని 2-3 ఏళ్ల నుంచి గాజుల కార్యక్రమం ఒకటి నడుస్తున్నది కదా కొన్ని జాగల్లా. అగో అట్లా ఈడ కూర్చున్న జగిత్యాల జిల్లా కోరుట్ల మండల్ కల్లూరులో ఉన్న ఇలా సంఘం సభ్యులు అందరు కలిసి గాజులు వేసుకుందామని అనుకున్నారట. కానీ తీరా గాజులు వేసుకునే టైంకు సంఘం సభ్యురాలు అనితను పిలవలేదట. అందుకని నన్ను ఎందుకు పిలవలేదో కారణం నిలవాలే నాకు అని సంఘం లీడర్లకు నోటీసులు పంపింది అనిత. అందరున్నారు కదా, మరి అడుగుదాం అసలు ఎందుకు విలువలేదో. చెప్పండి అక్క, ఏంది సంగతి? అయితే మేము అందరికి నేను చెప్తే అమ్మ నాకు వీలు కాదు, నేను రానమ్మా అని చెప్పింది. వీళ్ళేమో మేము పిలిచిన ఆమెను రాలేదు అంటున్నారు, ఆమెనేమో ఏకంగా నోటీసులే పంపింది. మేము అసలు సంఘం తరపున కాదు దోస్తాన్లా గాజులు వేసుకున్నాము అంటున్నారు. కాబట్టి అయ్యిందేదో అయ్యింది అనుకొని సపోర్ట్ చేయకుంటారో మరి గాజుల పంచాది ఎటుకొచ్చెళ్తుందో గాని గాజుల కోసం నోటీసులు పంపుడైతే నెవర్ బిఫోర్. కానీ మరి ఎవరు ఆఫ్టర్ అవుతుందో లేకుంటే అనితక్క బాట పట్టి ఇంకెవరన్నా చేస్తారో చూడాలిగా. తులం బంగారం కొని ఒక రింగో షైనో చేయించుకునే పరిస్థితి అవపడతలేదులా. బంగారం రేటు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నది. చూస్తేనే 1,30,000 దాకా పోయింది. ఇంకెంత పెరుగుతుందో ఏందో తెలియదు. ఇక్కడ గిట్లుంటే గా సౌదీ అరేబియాలా బంగారంతో ఏం చేసిర్రో చూస్తే షాక్ అవుతారు. ఆగో ఆ అక్క వేసుకున్న గౌన్ చూస్తుర్రా, అట్లుందేంది. వెనకట యుద్ధాలకు పోయేటప్పుడు రాజులు తొడుక్కునే కవచం లెక్క అనుకుంటుర్రా? అది అసోంటి డ్రెస్ కాదు, దాన్ని బంగారంతో తయారు చేసిళ్ళు. దాని ధర ఇంటే షాక్ అవుతారు. ఆ డ్రెస్ ధర 9.5 కోట్లంట. వామ్మో అనిపిస్తున్నదిలే. సౌదీ అరేబియాలో ఉండే ఆలో రొమైజ్ అండ్ గోల్డ్ అనే సంస్థ ఈ బంగారం గౌన్ తయారు చేసింది. 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ వాడి వజ్రాలు కెంపులతోని 4 భాగాలుగా ఈ డ్రెస్ తయారు చేసిర్రు. ఆ బంగారు కిరీటంలో కూడా విలువైన వజ్రాలు పొదిగిండ్లు. మొత్తం 10.5 కిలోల వజను ఉన్న ఈ డ్రెస్ ను షార్జాలో జరిగిన 56వ మిడిల్ ఈస్ట్ వాచ్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోలో ప్రదర్శించిల్లు. దునియా మొత్తంలో అన్నిటికంటే ఖరీదైన గౌను గిదే. అందుకే గిన్నీస్ బుక్ లో కూడా దీన్ని ఎక్కిచ్చిర్రు. శేషుడైతే మంచిగానే తయారు చేసిల్లు గాని మరి ఈ గౌను ఎవరు దొడుకుంటారు, గంత వజన్ ఎట్లా మోస్తారు అనుకోవట్టి వార్త తెలిసినోళ్ళు. మొన్న బీసీ బంద్ రోజు ర్యాలీ తీస్తున్నప్పుడు విహెచ్ కాక ముందున్న బ్యానర్ తట్టుకొని పడ్డాడు కదా. ఇట్లా వడుడుతోనే ఆయన అభిమానులు మస్తు షాక్ అయినరు. విహెచ్ కాకకు ఏం నరదిష్టి తాకిందో ఏం పాడుపడ్డదో. ఇట్లా రోడ్డు మీద నడుచుకుంటానే కింద పడే. ఇంకా నయం అదృష్టం మంచిగుండి దెబ్బలేం దాకలే. కానీ ఏదైనా పెద్ద దెబ్బ తాకుతే ఎట్లుండు? ఎందుకైతే అందుకాయే. మళ్ళేం కాకుండా దిష్టి తీయాలని చెప్పి ఇంగో ఇట్లా మేకను 3 సార్లు దింపి దిష్టి తీసిండ్రు విహెచ్ కాక అభిమానులు. ఇదంతా కూడా అంబర్పేటలోనే జరిగింది. మరి వీళ్ళు అనుకున్నట్టు సారుకు నిజంగానే నరదిష్టి తాకిందా? అట్లా తాకుతే ఈ మేకను దింపినందుకు పోతుందా అంటే అవేం మాకు తెలియదు. కానీ కాకా జరంత అటు ఇటు పోయినప్పుడైతే చూసుకుంటున్నాడువే. ఎందుకంటే మీరు ఎంత హుషారుగున్నా వయసు మీద పడుతున్నది కదా ఎంతైనా. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు నామినేషన్లు వేసే టైం అయిపోయింది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల క్యాండిడేట్లే కాకుండా ఇంకా చాలా మంది నామినేషన్లు వేసిళ్ళు. అందరు ఒకేత్తైతే ఇగో ఈ ఇండిపెండెంట్ రూటే అలాగున్నట్టున్నది.
చూడండి ఒకసారి. ఈయన పేరు హుస్సేన్ అంట. ఈ అన్నసుత బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల కండువాలు వేసుకొని నామినేషన్ వేసేందుకు వచ్చిండు. ఈ రెండు కండువాలను చూసి కన్ఫ్యూజ్ అయిన జర్నలిస్టులు అసలు నువ్వు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నావు భయ్యా, బిఆర్ఎస్ కాంగ్రెస్ అని అడిగితే ఆ రెండు పార్టీలు ఉద్యమకారులను మోసం చేసినాయి, అందుకే నేను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నా అని చెప్పుకొచ్చిండు. ఇండిపెండెంట్ అయితే మరి ఆ రెండు పార్టీల కండువాలు వేసుకున్నావు ఎందుకు అని అంటే ఆ కండువాలు చూపెట్టి ఆ రెండు పార్టీలను ఓడియాలని ప్రచారం చేస్తా, అందుకే ఆ కండువాలు వేసుకున్నా అని చెప్పిండు. అంతేనా అన్న? సీఎం రేవంత్ రెడ్డి తనకిచ్చిన మాట తప్పిండు అని చెప్పుకొచ్చిండు. బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు దొందే, వాటికి ఓటేయొద్దు, జూబ్లీ హిల్స్ లో ప్రచారం చేస్తా అని అంటున్నాడు. ఆ రెండు పార్టీల సంగతి సరే గాని అసలు హుస్సేన్ అన్నకు ఎన్ని ఓట్లు వస్తాయో చూడాలే అనుకోవట్టిల్లు అక్కడున్నోళ్ళు. పండుగ పూట ఎంత సంబరంగా ఉంటుందో అంతకంత ఆగం కథ కూడా ఉంటుంది ఆడాడ. ఇంకన్నా దీపావళి పండుగ అంటే మరీ ఎక్కువ. అసలే బాంబుల పండుగ ఆయే. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏం చేసినా గాషారం గతి తప్పితే అంతే సంగతి. కండ్లల్లా సునేరు పడుతుంది, మిరుగులొచ్చి మీద పడతాయి, రాకెట్లు వచ్చి జుట్లు ఇరుక్కుంటాయి. ఇట్లా మన ప్రమేయం లేకున్నా మనమే బాధపడే కథ వస్తుంది. అట్లనే జరిగి దౌకర్ల షరీకేండ్రు కొందరు పాపం. ఇక్కడ ఒక కంటికి మొత్తమే కట్టేపించుకొని నాన్నని చూస్తుర్రా. ఆయన అసలు బాంబులు కొన్నది లేదట, కాల్చింది లేదట. కాలి తొవ్వంట పోతా అంటే ఎవలో ఎలిగించిన రాకెట్ వచ్చి సీదా కంట్ల కూర్చిందట. ఏమన్నారన్న మరి డాక్టర్లు? ఈ కన్ను పలిగిపోయింది రాదని చెప్పారు. ఓ దేవా, గాలికి పోయే రాకెట్ కంట్ల గుచ్చుకుంది కదా పాడై. కొందరు అయితే కండ్లు మూసుకుపోయి కన్నంతా ఉబ్బి వచ్చిండ్రు ఆసుపత్రికి పాపం. ఇంకొందరికి చేతులు గాలినాయని, శర్మం గాలిందని దవాఖానలో షెరికైన వాళ్ళు ఉన్నారు. పేల్చిన వాళ్ళ కంటే వాళ్ళ పక్కనున్న వాళ్ళకే ఎక్కువ మందికి దెబ్బలు లాకి వచ్చిరట దవాఖానకు. అందులో చాలా మటుకు పిలగాన్లే ఉన్నారట. ఒక్క సరోజినీదేవి ఆసుపత్రికే 47 మంది వచ్చిర్రంటే చూడండిగా రెండు రాష్ట్రాల్లో ఎన్ని దవాఖాన్లు ఉన్నాయి, ఎంతమంది బాధితులు పోయి ఉంటారో. మరిగా ఎవ్వలకు సీరియస్ కాకుండా జప్పునే తక్కువ కావాలని కోరుకుందాం. పబ్లిక్ ఏ వేడుకైనా ఆనందంలో మునిగిపోయి ఆగమయ్యే కాడికి తెచ్చుకోకుండా జాగ్రత్తగా జరుపుకోండి జరా. గోదావరిలో అంటే ఎటకారమే కాదండోయ్, మమకారం కూడా మస్తుగా ఉంటాయి సుమి. ఎన్ని పంచాదులు కీస్లాటలున్నా ఇంట్లో అడుగు పెట్టారంటే చాలు అన్నీ మర్చిపోయి కడుపు నిండా అన్నం పెట్టి నా భూతో నా భవిష్యత్ అనిపిస్తారు కదా. మరి అసోంటిది అల్లుడే అత్తగారింటికి పోతే ఇంకెట్లుంటాయండి మర్యాదలు? ఇగో ఇట్లుంటాయండి. ఆహా, ఏమి వంటలు, ఏమి స్వీట్లు, ఏమి మర్యాద! పోలా అదిరిపోలా, ఆతిథ్యం అదిరిపోలా. అట్లుంటది మరి కొత్తల్లుడు అత్తగారింట్లో అడుగు పెడితే. దగ్గర 200 రకాల వంటకాలతోని అల్లుడి గారికి సర్ప్రైజ్ ఇచ్చిండ్రు ఇగో ఈ అత్తమామలు. చూడండి, మామగారు స్వీట్ తినిపిస్తుంటే ఎట్లా ఉబ్బి తబ్బిబ్బైపోతున్నాడో అల్లుడు గారు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం అల్లుడి ఈయన తులసి రాంబాబు అనే పెద్ద ఆయన విశాఖపట్నంలో ఉండే రాహుల్ కు తన కూతురైన గోవర్ధినిచ్చి 11వ తారీఖు నాడు బ్రహ్మాండంగా లగ్గం చేసిండు. ఇంతలోనే దీపావళి పండుగ వచ్చేసరికి అల్లుడిని పిలిచి సకల మర్యాదలతోని ఇట్లా వండి పెట్టిండు. తీరొక్క రకాల స్వీట్లు, నాన్ వెజ్ వంటలు, వెజ్ వంటలు, ఒకటి ఉన్నది ఇంకోటి లేదనేది లేదు, అంతగనం చేసి పెట్టిండ్రు అల్లుడి గారికి. మరి ఫస్ట్ టైం పండగకు వచ్చినప్పుడే ఇంతగనం మార్చుకున్నారంటే ఫ్యూచర్ లో ఇంకే రేంజ్ లో పెట్టిపోతాలు ఉంటాయో ఈ సర్ప్రైజ్ వంటకాలను చూసి అర్థం చేసుకోండి. ఇట్లా కొందరు అల్లులకు అదృష్టాలు కలిసి వస్తాయి అంతే. బాబెందుకో వెనుకబడ్డాడు. అవును, చంద్రబాబు ఎందుకో వెనుకబడ్డాడు. వాట్ ఐఎమ్ సేయింగ్ అనుకుంటా ఇంగ్లీష్ను ఇరగదీసినట్టు కనిపించే చంద్రబాబు ఇంగో ఈ స్కూల్లో ఎందుకో వెనుకబడ్డాడు. అవును, చంద్రబాబు ఎందుకో వెనుకబడ్డాడు. అవునుల్లా, ఈ స్కూల్లో చంద్రబాబు ఎందుకో వెనకబడ్డాడు. మరి ఇంతకుముందు ఎప్పుడన్నా ముందున్నాడు అయింది అనే డౌట్ అయితే మమ్మల్ని అడగకండి. కానీ ఇప్పుడైతే ఈ క్లాస్ రూమ్లో అడుగు పెట్టిన చంద్రబాబు ఇంగ్లీష్లో ఈ పక్కకున్న మేడం కంటే 10 ఇంతలకు మీదనే ఎందుకో వెనకబడ్డాడు. కావాలంటే చూడండి. ఫస్ట్ ఇయర్ యు ఆర్ స్టడీయింగ్ హియర్. ఫస్ట్ ఇయర్ ఈ క్యాంపస్ లో, దిస్ క్యాంపస్ ఫస్ట్ ఇయర్. Is this your first year in the campus? Is this your first year in the campus? బాబు ఇంగ్లీష్ చూసి చాలా మంది నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఇగో ఇట్లా అనుకుంటున్నారు. ఓకే. ఇట్లా ఈ ఒక్కసారే కాదు, మళ్ళా రెండోసారి కూడా చంద్రబాబు ఎందుకో వెనకబడ్డట్టే కనిపించిండు. వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్? హౌ ఇస్ ది ఇన్స్టిట్యూట్, స్కూల్?
You like being in the school, you enjoy the school. So I was asking that. మాట్లాడినప్పుడల్లా వాట్ ఐఎమ్ సెయింగ్ అని బాబు అంటుంటే అబ్బో బాబు ఇంగ్లీషు వేరే లెవెలో, బాబు మాట్లాడే మాటతోటి ఓ ఇంగ్లీషు డిక్షనరీని కూడా కనిపెట్టొచ్చు. అందుకే ఆయనకు ఇజనరీ అనే బిరుదును ఆయనకాయనే ఇచ్చుకున్నాడు అని చాలా మంది అనుకున్నారు. కానీ తీరా ఇట్లా బాబు మాట్లాడుతున్న ఇంగ్లీష్ను పక్కకున్న మేడం ఇంగ్లీష్లోనే ట్రాన్స్లేట్ చేసుడు చూసి పరేషాన్ అవుతున్నారు. ముందొచ్చిన చెవుల కంటే వెనుకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టు కొంతమంది రాజకీయ నాయకులు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలకు పోయి అక్కడ పెత్తనం చేస్తుంటారు. కాంగ్రెస్ పార్టీల సుత అదే కథ నడుస్తున్నది. నాసుంటి సీనియర్లకు విలువే లేదు అని మస్తు బాధపడుతున్నాడు జీవన్ రెడ్డి సారు. అంతా నువ్వే చేసినావు అని ఒక మంత్రిని నిలదీసిండు. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన మాజీ మంత్రి సీనియర్ లీడర్ జీవన్ రెడ్డి సార్ను ఇప్పుడు ఆ పార్టీ పట్టించుకుంటలేదట. ఆయనను కాదని బయటి నుంచి వచ్చి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యే సంజయ్ మాటకే విలువిస్తున్నారట. జీవన్ రెడ్డి సార్ చెప్పిన పనులు అయితేనే లేవట. ఎన్నో ఏండ్ల నుంచి పార్టీకి సేవ చేస్తున్నా నాలాంటి సీనియర్ లీడర్ను ఎందుకు ఇట్లా సతాయిస్తున్నారు, మానసికంగా హింసిస్తున్నారు అని మస్తు బాధపడబట్టిండు సారు పాపం. అసలు కాంగ్రెస్ వాళ్లకు ప్రభుత్వాన్ని నడిపే తెలివే లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే బాగుండే అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సార్ ముందు తన ఆవేదన అంతా బయట పెట్టిండు. కాంగ్రెస్ వాడు చెప్తారు మీరు అభివృద్ధి చేయరా, మీరు మంజూరు చేయరా, ఓన్లీ పార్టీ ఫిరాయింపు చెప్తే పని చెప్తా అని చెప్పని కాంగ్రెస్ తెలియలేదు రాజ్యం ఎట్లా చేయాలో. బయట నుంచి వచ్చినోడు పక్కల బల్లని లెక్క పొడుస్తుంటే చూస్తూ ఊకోవాలనా అని జీవన్ రెడ్డి సారు దబాయిస్తుంటే ఏమనాలనో తెలియక పాపం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సారు దిక్కులు చూసుకుంటున్నాడు. మరి అంత సీనియర్ నాయకుని అట్లా సతాయించుడు తప్పు కాదా అని కొందరు అంటుంటే ఇట్లాంటి అన్న పార్టీల మామూలే అని ఇంకొందరు అనుకోబట్టినరట. త్యాగానికి ప్రతీక పోలీసులు, ధైర్యానికి ప్రతిరూపం పోలీసులు, కర్తవ్యానికి కిరీటం పోలీసులు అనుకుంటా పోలీసుల గొప్పదనం గురించి ఓ దిక్కు అనితా మేడం పోలీస్ సంస్కరణ సభలో చెప్తుంటే ఇంకో దిక్కు అదే రోజు వాళ్ళ పార్టీ లీడరే అదే పోలీసుల గురించి ఏం మాట్లాడుతుండో ఇనుండ్రి. ఇన్నారులా జేసీ గారి మాటలు ఎట్లున్నాయో ఒక ఏఎస్పీని పట్టుకొని తెలివే లేదని ఎట్లా తీసేసినట్టు మాట్లాడుతున్నాడో. పోనీ ఇంతటితోటే ఆగిండా అంటే నాకు తెలిసి ఇలాంటి ఏఎస్పీ ఎక్కడ లేడు. వాడు ఇంతవరకు ఏ పొద్దునా సరే కాకి డ్రెస్ వేసుకొని కనిపించాడు ఎవరికన్నా. ఏఎస్పీ యు ఆర్ ద వన్ ఆఫ్ ద వర్స్ట్ ఫెలో ఐ హావ్ నెవర్ సీన్ యు లైక్ దిస్. అయ్యో దేవుడా, ఈ మాటలు సార్ అవి జర ఆగరాదండి. తాడిపత్రిలో మీరు పెద్ద లీడరు, రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఉన్నానని చెప్పుకుంటారు. అట్లాంటిది ఒక పోలీస్ పెద్ద ఆఫీసర్ని ఇంతగనం అనుడు, అది మళ్ళా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం మీటింగ్ లో ఇంతగనం గాలి మాట్లాడడం ఏంది సారు? ఎస్పీ గారు లేకపోయినా నీకు ఇంట్లో మీ ఇంట్లోకి దూరిందో ఏం పోలీస్ అయితే నీకు డెరివారాలు బాగున్నా. అయ్యా సీఎం చంద్రబాబు గారు, హోంమంత్రి అనితా మేడం గారు కండ్లారా చూసి చెవులారా ఇంటున్నారా? ఒక ఏఎస్పీని ఒక లీడర్ ఇంతగానం తిడితే ఎట్లనండి? మరిగా దీని మీద ఫైనల్ గా ఏం నిర్ణయం వస్తుందో కానీ చూడండి. ఏపీలో పోలీసుల మీద కొందరు నాయకుల మాట తీరు ఎట్లున్నదో. ఆయనకు చదువుందేమో కానీ తెలియలేదు. పోలీస్ అయితే నీకు డెరివారాలు బాగున్నా. బండ్లు, కార్లు, ఆటోలు ఎట్లా ఖరాబ్ అవుతాయి? ఎట్లయితే అంటే ఏం చెప్తాం వాని, బగ్గ దుబ్బల మట్ల తిరిగినా లేకుంటే బాలేని గతుకుల రోడ్డు మీద తిరిగినా ఖరాబ్ అవుతాయి. అట్లనే చాలా రోజులు సర్వీసింగ్ చేయించకున్నా ఖరాబ్ అవుతాయి అంటారు కదా. కానీ ఇగో ఇట్లా కూడా బండ్లు ఖరాబ్ అయ్యే కాలం వచ్చింది. కల్తీ అమ్మ బాబు, ఈ కల్తీ పెట్రోల్ అండి బాబు. ఇగో ఇక్కడ ఈ అన్నలు బాటిల్లో పట్టుకొని చూపెట్టేది కూడా పెట్రోలేనండి బాబు. ఇది పెట్రోల్ ఏంటి అని మళ్ళీ నెత్తికోక్కుంటున్నారా? అయితే మీరేం కంగారు పడకండి, మీకు ఈ అన్న క్లారిటీ ఇస్తాడు. చెప్పండి అన్న. ఇక్కడ ఈ పంప్ దగ్గర నుంచి జస్ట్ జూడియో దాటిన తర్వాత బండ ఆగిపోయింది. ఏంటనేది పెట్రోల్ ట్యాంక్ లో తీస్తే దాంట్లో మొత్తం వాటర్ వచ్చింది, 150 రూపీస్ వాటర్. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? ఈ బండి ఈడికెంచి కొద్ది దూరం పోగానే కేకలు పెడుతూ ఆగిపోయిందట. ఊరి అమ్మ బడవ, ఇదేందయ్యా ఇది, నా బండికి ఏమైందని పెట్రోల్ మీద అనుమానం వచ్చి బాటిల్లో నింపితే ఇగో ఇట్లు వచ్చిందట. ఇదేందని బంకోళ్ళని అడిగితే ఏం చేస్తారో చేసుకోండి అని మీదికెంచి వీళ్ళనే బెదిరిస్తున్నారట. మళ్ళా తగ్గించకుండా కూడా మనం కొట్టిస్తున్నాం.
ఆ డబ్బులు ఇస్తున్నాం సార్, కానీ ఇలా వాటర్ వేయడం మా ఇంజన్ పాడైపోవడం అలా తప్పు కాదండి కలపడం. అంతే కదా మరి, ఇట్లాంటి పెట్రోల్ కొట్టించినాక ఇంజన్లు ఖరాబ్ కాకుంటే ఏమైతే మరి, ఇంతకిది అంత ఎక్కడనో చెప్పలే కాదు, కాకినాడ బానుగుడి సెంటర్ దగ్గరలో ఉన్న ఒక పెట్రోల్ బంకుల అయ్యలు ఆఫీసర్లు జర పెట్రోల్ బంకుల్లో చెకింగులు చేయనరయ్యా మంచిగా. ఇట్లాంటి పెట్రోల్ కొట్టించుకుంటే ఖరాబ్ అయ్యేది బండ్లే కాదు సారు, దీని వల్ల వచ్చే పొగకు పబ్లిక్ ప్రాణాలు కూడా ఖరాబ్ అవుతాయి. జర మీరు స్ట్రిక్ట్ గా డ్యూటీ చేస్తే మంచిది. మరి ఆ బంకోడు పుసుక్కున ఈ కారు వీడియో చూసి బండ్లల్లో కూడా నీళ్లు కొడితే పోతుందో పోదో అని టెస్టింగ్ కోసమే కొట్టిండు కావచ్చును. చూసారు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా.